నేటి పంచాంగం వివరణ జూన్ 15, 2024 శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. తిథి నవమి రాత్రి 2:32 వరకు. వారం శనివారం, స్థిరవాసరే. నక్షత్రం ఉత్తర పాల్గొని ఉదయం 8:08 వరకు. యోగం వ్యతిపాత రాత్రి 8:02 వరకు. కరణం భాలవ మధ్యాహ్నం 1:18 వరకు. తదుపరి కౌలవ రాత్రి 2:32 వరకు. వర్జం సాయంత్రం 5:40 నుండి రాత్రి 7:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:20 నుండి 8:22 వరకు. రాహుకాలం ఉదయం 9:01 నుండి 10:38 వరకు. యమగండం మధ్యాహ్నం 1:54 నుండి 3:32 వరకు. అమృతకాలం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమయం సాయంకాలం 6:47. తదుపరి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. ఇక మేషరాశి వారు ఈరోజు కీలక సమయంలో సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి అందుకుంటారు. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు హోదాలనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి అనేది కలుగుతుంది. మేషరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక విదేశాలలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వృత్తిపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా వారికి కూడా బాగుంటుంది. ముఖ్యంగా విదేశాలలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థిరమైన మంచి ఉన్నత స్థానంలో ఉన్న ఉద్యోగం లభిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. భూక్రయ విక్రయాలు చేసేవారు లాభాలను గడిస్తారు. ఇక వివాహ సంబంధాలు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు సాగుతాయి. ఆదాయం అనేది పెరుగుతుంది. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఒక సమాచారం అంది ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఈరోజు సఫలమవుతాయి. అలాగే మేషరాశి వారు ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయ దర్శనం చేసుకున్నప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి బంధువర్గం నుండి సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన సందేశం ఒకటి అందుతుంది. ఇక వైద్యులు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ప్రోత్సాహకరమైన కాలంగా ఈరోజు చెప్పవచ్చు. ఇక విద్యార్థులు కూడా అనుకున్నది సాధిస్తారు. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవం దక్కుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు ఎరుపు. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. అలాగే జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు ఏవైతే చేసుకుంటున్నారో అవి ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు మరియు లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ప్రోత్సాహకాలను అందుకుంటారు. వృషభ రాశి వారు ఈరోజు కొంత తొందరపాటుతనంతో తీసుకునే నిర్ణయాలు నష్టాన్ని చేకూరుస్తాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. అలాగే నోరు అదుపులో పెట్టుకోవడం వలన ఈరోజు మీరు ప్రశాంతమైన జీవనాన్ని గడపవచ్చు. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. రాజకీయ నాయకులకు అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి గడిస్తారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా లాభాలు అనేవి కనబడుతున్నవి. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈరోజు చాలా అనుకూలంగా సాగుతాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు విదేశీ యానం చేయడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు అనేవి సునాయాసంగా జరిగిపోతాయి. ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవి తొలగిపోతాయి.
ఇక ఈరోజు వృషభ రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుకుంటారు. ఇక మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు కీలక సమాచారం అందుతుంది. వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు ఎంతో ఉపకరిస్తుంది. అలాగే విద్యార్థులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్లు అనేవి దక్కవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు అనేవి పెరుగుతాయి. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులు వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు ప్రయాణాలలో కొంత మార్పులు చేసుకోవడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే ఆరోగ్య సమస్యలు అనేవి ఈరోజు బాధిస్తాయి. బంధుమిత్రులతో వివాదాలకి దూరంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంన ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థాన చలనాలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారు ఏమరపాటుగా ఉండడం అనేది మంచిది కాదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్లో ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. చేసే పనిలో కూడా జాగ్రత్తగా మీరు ప్రతి పనిని జాగ్రత్తగా చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఆత్మీయులను, మిత్రులను కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే నోరు దురుసు వల్ల కూడా మిత్రులకు దూరం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక తండ్రి గారి తరపున వ్యక్తుల ద్వారా మీరు అశుభ వార్తలను వినే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు విద్యా నష్టం, ఉద్యోగం కోల్పోయే అవకాశం, అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. దాని ద్వారా మీరు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి నోటి దురుసుతనం తగ్గించుకోవడం, మౌనంగా ఉండడం మీకు మంచిది. అలాగే ఈరోజు ప్రయాణాలలో కూడా నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఇక మీరు ధన విషయంలో జాగ్రత్త వహించకపోతే ధన నష్టం కూడా ఏర్పడే అవకాశం ఉంది. వస్తువులను కూడా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ప్రతి పనిలోనూ కూడా ఆచితూచి వ్యవహరించడం ఈరోజు మంచి చేస్తుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారికి వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. బంధుమిత్రులతో విరోధాలతో కొంత కలత చెందుతారు. ఏ కార్యక్రమం కూడా ముందుకు సాగక మీ ఆలోచనలు అనేవి ఒక దగ్గర నిలిచిపోతాయి. అలాగే ఆర్థిక లావాదేవీలన్నీ కూడా నిరాశజనకంగా ఉంటాయి. ఇక ఈరోజు ఆర్థిక ఇబ్బందుల వలన కొత్త రుణాలు చేయాల్సి వస్తుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లభించిన లాభాలు అసంతృప్తిగా ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మానసిక ఆందోళన అనేది ఏర్పడుతుంది. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు నిరుత్సాహం మిగులుతుంది. విద్యార్థులకు కొంత గందరగోళమైన పరిస్థితులు అనేవి నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు అధికమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు మిథున రాశి వారు కొంత శ్రీరామ నామ జపం చేయడం మీకు కొంత మేలు చేస్తుంది. అలాగే మిథున రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 1, 5. అలాగే ఈరోజు మిథున రాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు జీవిత భాగస్వామితో ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అనేవి అన్ని పనులలో మీకు లభిస్తాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న ఆటుపోట్లు, వ్యాపారాలలో ఉన్న ఆటుపోట్లను తొలగించుకోగలుగుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట మరింత ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనబడుతున్నవి. తగినంత ఆదాయం సమకూరడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక శత్రువులు కూడా ఈరోజు మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఎవరైతే కోర్టు వ్యవహారాలలో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఈరోజు తీర్పులు అనేవి అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది.
వ్యాపారస్తులు నూతన వ్యాపారానికి పెట్టుబడులను పొందగలుగుతారు. ఇక సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు గృహంను స్థలాన్ని కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా అనుకూలమైన మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి ఈరోజు. ఇక భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. అలాగే ప్రముఖులు, సన్నిహితులు ఈరోజు మీకు సహకరిస్తారు. కొన్ని ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలను ప్రారంభించడానికి పెట్టుబడులు అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. వైద్యులు, సాంకేతిక నిపుణులు ఆకస్మిక విదేశీయాన యోగం అనేది కనిపిస్తుంది. విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. ఇక ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇక ఈరోజు అదృష్ట రంగులు గులాబీ మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు కాఫీ. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశిలో ఎవరైతే వృత్తి ఉద్యోగాలలో ఉన్నారో వారికి కష్టానికి తగిన ఫలం అనేది లభిస్తుంది. ఇక నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు ధనపరంగా మరింత పురోగతి అనేది కలుగుతుంది. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆర్థికంగా అద్భుతమైన యోగాలు కనిపిస్తున్నవి. సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనుకున్నట్లుగా ఉద్యోగాలలో మార్పులను ఉద్యోగస్తులు పొందగలుగుతారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఎవరైతే ఆస్తి పంపకాలు చేసుకుంటున్నారో వారికి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులకు అంటే ప్రైవేటు సెక్టర్లలో పనిచేసే ఉద్యోగస్తులకు పర్మనెంట్ అవుతుంది. ఇక విదేశాలలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఈరోజు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. మహిళలకి ముఖ్యంగా ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు సింహరాశి వారు కీలక నిర్ణయాలను తీసుకొని అమలుపరచడానికి మంచి సమయంగా చెప్పవచ్చు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవహారాలన్నీ కూడా ఈరోజు సింహరాశి వారికి సాఫీగా పూర్తి చేస్తారు. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఆదాయం మొత్తంగా చూసుకుంటే సంతృప్తిని కలిగిస్తుంది. వాహనాన్ని, గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు గత కొంతకాలంగా పడిన కష్టానికి ప్రతిఫలం అనేది లభిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్న చిక్కులు తొలగిపోతాయి. ఇక వైద్యులు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు విజయవంతమైన రోజుగా ఉంటుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి సమస్యలన్నీ తీరిపోయి ఊరట చెందుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారు ఈరోజు శివాలయంలో శివలింగానికి అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారు ఈరోజు చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేయగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు విజయవంతంగా పూర్తవుతాయి. అలాగే నూతన పరిచయాలు పెరగడం ద్వారా లబ్ధిని పొందుతారు. కన్యారాశి వారు తమ స్నేహితుల నుండి ధనలాభాన్ని పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను ఈరోజు గడిస్తారు. అలాగే కన్యారాశి వారికి ఈరోజు ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ మరియు ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. ఇక ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా మరియు
విద్యాపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది, మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈరోజు కన్యా రాశి వారు బంధుమిత్రులతో సమావేశమై కుటుంబ విషయాలపై చర్చిస్తారు, అలాగే తీర్థయాత్రలు చేస్తారు. మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి ధనాదాయం అనేది బాగుంటుంది. ఇక నూతన వాహన యుగం కూడా కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను పొందుతారు. ఇక విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అనేవి అందుతాయి. ఈరోజు కన్యా రాశి వారికి ప్రతి పనిలోనూ విజయమే సిద్ధిస్తుంది. ఇక కుటుంబ సఖ్యత కనబడుతుంది. ప్రశాంతమైన జీవనాన్ని ఈరోజు గడుపుతారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాల వల్ల లాభం అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేసి ముందుకు సాగుతారు. మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఇక ఈరోజు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క పనితీరుకు ప్రశంసలను పొందుతారు. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు కొత్త అవకాశాలు అనేవి అందుతాయి. విద్యార్థులకు ఈరోజు నూతన విద్యా అవకాశాలు అయితే అందుతాయి. అలాగే ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అనేది అన్ని విధాలుగా లభిస్తుంది. ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు నీలం మరియు నలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యా రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వలన శారీరక శ్రమ అనేది కలుగుతుంది. బంధుమిత్రుల నుండి ఒత్తిడిలను ఎదుర్కొంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో లాభాలను గడించడం కష్టంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ అధికంగా ఉంటుంది మరియు ఫలితం అనేది తక్కువగా ఉంటుంది. ఇక తులారాశి వారు ఈరోజు తాము తీసుకునే నిర్ణయాల వలన ధన నష్టాన్ని చవిచూస్తారు, కాబట్టి జాగ్రత్త తీసుకోండి. అలాగే అధిక ఖర్చులు కనబడుతున్నాయి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే తులారాశి వారు ఈరోజు గుప్పలకు పోవడం వలన అన్ని విధాలుగా నష్టపోయే అవకాశం ఉంది, కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. నియంత్రణ లేని జీవితం వలన తలక్రిందులవుతుంది. అలాగే ఈరోజు తులారాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు తీసుకునే తప్పుడు నిర్ణయాల వలన విద్యలో నష్టపోయే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ప్రవర్తన వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది, కాబట్టి పెద్దలను గౌరవించడం ఈరోజు తులారాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. అలాగే రాజకీయ నాయకులు కూడా పదవిని పోగొట్టుకునే అవకాశం అయితే ఉంది, కాబట్టి ఎవరు తమ వారో, ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో గమనించుకొని ఈరోజు మీరు ముందుకు వెళ్ళడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే విద్యార్థులు ఎవరైతే ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారో లేదా ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నారో వారు సమయపాలన పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఎవరైతే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఉంటున్నారో వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజుగా చెప్తాను. అలాగే ఈరోజు విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు కాస్త వాయిదా వేసుకోవడం మంచిది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు తులారాశి వారికి నేత్ర సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పదగ్గ సూచన. అలాగే వ్యవసాయదారులు మోసపోయే అవకాశం ఉన్నందున అన్నింటా జాగ్రత్తగా ఆచితూచి నడుచుకోండి. ఇక ఈరోజు శ్రీమూలక ధన వ్యయం అనేది కనబడుతుంది. ఇక తులారాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా నష్టం ఏర్పడే అవకాశమే అధికంగా కనిపిస్తుంది, కాబట్టి అన్నింటా కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. బంధుమిత్రులతో విరోధాలు కొంత కలతను గురి చేస్తాయి. ఏ కార్యక్రమం కూడా ముందుకు సాగదు. ఆలోచనలు అనేవి నిలకడగా ఉండవు. అలాగే ఆర్థిక లావాదేవీలు అనేవి నిరాశజనకంగా ఉంటాయి. అలాగే సరైన ఆదాయం సరిపోక కొత్త రుణాలు చేయవలసి వస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో తెలియని నిర్ణయాల వలన కొంత నష్టపోయే అవకాశం ఉన్నది, కాబట్టి పెద్దల సలహా తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొంత మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం అయితే కనబడుతుంది. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి నిరుత్సాహమే మిగులుతుంది. ఇక విద్యార్థులకు గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. అలాగే మహిళలకి కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఇక తులారాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.
భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇంటా బయట ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆదరణ అనేది పెరుగుతుంది. అలాగే కొన్ని రంగాల వారికి చాలా బాగా ఆదాయం అనేది ఉంటుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలకు పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి చేసిన ప్రతి పనిలోనూ మంచి ప్రతిఫలాన్ని పొందుతారు. అలాగే ఈరోజు మంచి అదృష్ట యోగం అనేది ఉంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు శుభవార్తలను వింటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపార లాభం కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. విదేశాలలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు కుటుంబంలో వృశ్చిక రాశి వారికి వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు శుభకార్యాలకు హాజరవుతారు. ఇక ఆప్తుల నుండి మంచి సలహాలను ఈరోజు పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు అనేవి తీరిపోతాయి. ఇక పనుల్లో పురోగతి అనేది కనిపిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలన్నీ కూడా ఈరోజు అమలు చేయగలుగుతారు. చిన్ననాటి మిత్రులతో కలుసుకునే వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు అనేవి రావచ్చు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు అనేవి ఉంటాయి. ఇక విద్యార్థులకు ఈరోజు వారి యొక్క కృషి అనేది ఫలిస్తుంది. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు. ధనాదాయం అనేది బాగుంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు నేరేడు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుస్సు రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నిర్ణయాలకు తగిన ప్రశంసలను అందుకుంటారు. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు గృహంనకు శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలకు పెట్టుబడులను అందుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి మంచి శుభ ఫలితాలు అనేవి కనబడుతున్నవి. సంపూర్ణ ఆరోగ్యం కనబడుతుంది. అలాగే స్థిరమైన ఉద్యోగాన్ని పొందగలుగుతారు. ఇక విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా, వ్యాపారపరంగా మరియు విద్యాపరంగా నివసిస్తున్నారో వారికి అన్ని విధాలుగా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలని గడిస్తారు. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ధనుసు రాశి వారు ఉన్నారో వారికి మంచి శుభవార్త అనేది అందుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకమైన రోజుగా చెప్పవచ్చు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఏవైతే పనులలో అవరోధాలు అనేవి కలుగుతున్నాయో అవి ఈరోజు తొలగిపోతాయి. అలాగే ఆదాయం అనేది సంతృప్తికరంగా ఉంటుంది. అలాగే శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అనేవి అందిస్తారు. ఇక ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ధనుసు రాశి వారు వాటన్నిటినీ నిజం చేసుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్న వివాదాల నుండి బయటపడతారు. సాంకేతిక నిపుణులు, రాజకీయ వర్గాల వారికి కృషి అనేది ఫలిస్తుంది. మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక విద్యార్థుల యొక్క అంచనాలు అనేవి నిజమవుతాయి. ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అనేది అన్ని విధాలుగా అందుతుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారు శివాలయంలో శివుడికి రుద్రాభిషేకం చేయించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. చేపట్టిన పనులలో ప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది.
అలాగే ఈరోజు మకర రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయమై అనుకూలమైన మార్పులను పొందుతారు. ఇక ఈరోజు మకర రాశి వారు దేవాలయాలను దర్శిస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. అలాగే ఆనందకరమైన సంపద అనేది కలుగుతుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. తగినంత ఆదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. విద్యార్థులకు కూడా అనుకూలత అనేది ఉంటుంది. ప్రశాంతమైన ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగమున ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఇక ఈరోజు వ్యాపారస్తులకు ప్రముఖుల ద్వారా లాభాలు అనేవి అందుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు అధికంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది కనిపిస్తుంది. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి లాభాలు అనేవి కనబడుతున్నవి. అలాగే ఈరోజు మకర రాశి వారు కొంత హడావుడి నిర్ణయాల వలన నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. అలాగే కాన్ఫిడెన్స్ కాకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళడం ద్వారా కూడా మీరు వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. నష్టాల బాటన పట్టే అవకాశం ఉంది. నిదానమే ప్రధానం కాబట్టి నిదానంగా ఏ పని చేపట్టినా మీరు విజయాన్ని పొందుతారు. ఇక ఈరోజు ఆర్థిక పరిస్థితి అనేది మొత్తంగా చూసుకుంటే అనుకూలంగా ఉంటుంది. మీ ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. పనికి తగ్గ ఫలితం అనేది లభిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కృషి అనేది ఫలిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పని ఒత్తిడిని బయటపడగలుగుతారు. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని చిక్కుల నుండి ఈరోజు బయటపడగలుగుతారు. అలాగే విద్యార్థులకు ఈరోజు పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి తాము తీసుకున్న నిర్ణయాలకు కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేది లభిస్తుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం మంచి చేస్తుంది. ఇక రుణదాతల నుండి ఒత్తిడిలను ఎదుర్కొంటారు. ఇక మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి మీరు కొంత ఇతరులను గౌరవించడం ఈరోజు చెప్పుకోదగ్గ సూచన. అలాగే ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట నిరుత్సాహకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. అలాగే విద్యార్థులు అనుకోని ఇబ్బందుల్లో ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో పెట్టుబడులలో నష్టాలు కనబడుతున్నవి. ఆర్థిక నష్టాలు అధికంగా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. వైద్య సంప్రదింపులు చేయడం తప్పకపోవచ్చు. ఇక ధాన్య నష్టం కూడా కనబడుతుంది. వ్యవసాయదారులు పంట నష్టం కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా తాము పనిచేసే చోట అనేక రకాలైన ఇబ్బందులను ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇక కుటుంబ సభ్యులతో విరోధాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఆస్తి పంపకాలు ఎవరికైతే జరుగుతున్నాయో వారు దానిలో నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు కొంత మౌనం వహించడం అనేది మంచి చేస్తుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు, అవమానాలను ఎదుర్కొంటారు. ఇక విదేశీయాన ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి అనేకమైన ఆటంకాలు అనేవి ఎదురవుతాయి కాబట్టి దానిని వాయిదా వేసుకోవడమే మంచిదని చెబుతాను. ఇక ఈరోజు కుంభరాశి వారు స్థిరమైన ఆలోచనలు చేయలేక చాలా ఇబ్బంది పడతారు. అలాగే స్వీయ అనుభవాలు కొంత మీకు గుణపాఠంగా మారుతాయి. ఈరోజు ఆదాయం అంతగా సంతృప్తికరంగా ఉండక ఇబ్బంది పడతారు. రుణాలు చేయవలసి రావచ్చు. ఇక దీర్ఘకాలిక సమస్యలు అనేవి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి. అలాగే విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఒత్తిడులను ఎదుర్కొంటారు. క్రీడాకారులు వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన పనికి ఫలితం అనేది శూన్యంగా ఉంటుంది ఈరోజు. అలాగే విద్యార్థులకు లభించిన ఫలితాలు నిరుత్సాహానికి గురి చేస్తాయి. ఇక ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది.
ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగులు నేరేడు లేదా ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారికి ఈరోజు సన్నిహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాల నుండి ఈరోజు బయటపడతారు. ఆకస్మిక ధనలబ్ధి అనేది మీనరాశి వారికి ఈరోజు కనిపిస్తుంది. అలాగే కీలక వ్యవహారాలలో ఏవైతే అంచనాలు చేస్తున్నారో అవి నిజమవుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత ప్రోత్సాహకరంగా సాగుతుంది ఈరోజు. అలాగే ఉద్యోగస్తులకు తమకు చేసిన పనికి తగిన గుర్తింపును పొందుతారు. అలాగే ఈరోజు మీనరాశి వారు మంచి ఆర్థిక లాభాలను గడిస్తారు. సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. అలాగే ఆస్తి పంపకాలలో లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులకు ఈరోజు మంచి శుభ ఫలితాలు అనేవి కనిపిస్తున్నవి. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వ్యాపారపరంగా, అలాగే వృత్తిపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి సమయంగా చెప్పవచ్చు. అలాగే ఇది మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి ధనాదాయ అభివృద్ధి అనేది కలుగుతుంది. బంధుమిత్రులతో ఈరోజు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు, గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులు అనేవి ఈరోజు అందుతాయి. ఇక భూక్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారికి దానిలో మంచి లాభాలు అనేవి గడిస్తారు. అలాగే ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి దూర ప్రయాణాలు లబ్ధిని చేకూరుస్తాయి. ఇక ఎవరైతే మీనరాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. కుటుంబంలో ఉత్సాహంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలను పెంచుకుంటారు. మీ పేరు ప్రఖ్యాతులు మరింత పెరుగుతాయి. విలువైన సమాచారం మీకు ఊరట కలిగిస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏవైతే చిక్కులు అనేవి ఏర్పడి ఉన్నాయో అవి ఈరోజు తొలగిపోతాయి. సాంకేతిక నిపుణులు, పారిశ్రామిక వర్గాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలను లభిస్తాయి. మహిళలకి ముఖ్యంగా శుభవార్తలు అందుతాయి. ఇక మీనరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు పసుపు, లేత ఎరుపు, అలాగే ప్రతికూలమైన రంగు నేరేడు. ఈరోజు మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 2. మీనరాశి వారు ఈరోజు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.